టీ20 వరల్డ్ కప్ 2026 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ ఫైనల్ పోరుపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ప్రపంచ కప్లో ఛాంపియన్గా నిలిచిన టీమిండియా ఈసారి కూడా అదే ఊపుతో టైటిల్ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. అటు కివీస్ జట్టు కూడా తొలిసారి పొట్టి ఫార్మాట్లో విశ్వ విజేతగా నిలవాలని కంకణం కట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్కు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ జట్టులో ప్రతిభకు కొదవలేదని, అయితే కీలక మ్యాచ్ల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టీమిండియాలోని రెడ్ హాట్ ఆటగాళ్ల విషయంలో ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. న్యూజిలాండ్ వంటి పటిష్టమైన జట్టును ఓడించాలంటే భారత్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని, ముఖ్యంగా కివీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో భారత ఓపెనర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రధానంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్పై పాంటింగ్ తన గళం విప్పారు. టోర్నీ ఆరంభం నుండి ఏమాత్రం ఆడకుండా నిరాశపరుస్తున్న అభిషేక్ చాలా ఒత్తిడిలో ఉన్నాడని, ఇలాంటి కీలక సమయంలో అతడికి విశ్రాంతి ఇచ్చి ఇషాన్ కిషన్ను సంజుకి జోడీగా ఓపెనర్గా పంపి అభిషేక్ స్థానంలో రింకు సింగ్ను తీసుకోవాలని సూచించాడు. అదేవిధంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్ కూడా చర్చనీయాంశమైంది. సూపర్ 8 దశ వరకు అద్భుతంగా బౌలింగ్ చేసిన వరుణ్ గత కొన్ని మ్యాచ్ల్లో భారీగా పరుగులు సమర్పించుకోవడాన్ని పాంటింగ్ ఎత్తి చూపారు. ఫైనల్ వంటి పెద్ద వేదికపై ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయకపోతే కివీస్ బ్యాటర్లు శిక్షించడం ఖాయమని హెచ్చరించారు. అందుకే ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ చక్రవర్తి స్థానంలో వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అతను జట్టులోకి వస్తే బౌలింగ్ విభాగం మరింత బలోపేతమవుతుందని పాంటింగ్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్ పిచ్ పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఇద్దరు ఆటగాళ్లు తుది జట్టులో ఉండడం భారత్కు లభిస్తుందని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. మరి పాంటింగ్ సూచన ఏమాత్రం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.